నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సతీష్. ఈరోజు మనం నెదర్లాండ్స్లోని ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసినాం. ఆ బ్యూటిఫుల్ ప్లేసే యూట్రిక్. ఈ ప్లేస్ ఒక బ్యూటిఫుల్ స్పాటే కాదు, ఒక మంచి హిస్టరీ ఉన్న ప్లేస్ కూడా. అవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు యూట్రిక్కి, ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. సో యూట్రిక్కి రావడానికి ఆమ్స్టర్డామ్ నుంచి అయితే మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ట్రైన్ ఆమ్స్టర్డామ్ నుంచి తీసుకొని యూట్రిక్ అయితే రావచ్చు. ఒకవేళ ఆమ్స్టర్డామ్ నుంచి కాకుండా మీరు వేరే సిటీస్ నుంచి ట్రావెల్ చేసినట్టయితే మధ్యలో మనం ట్రైన్ అయితే చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో వేరే ట్రైన్ మళ్ళీ చేంజ్ అయ్యి యూట్రిక్ అయితే రీచ్ అయిపోవచ్చు. మేమైతే ప్రజెంట్ లెలిస్టాడ్ నుంచి వచ్చాము. సో లెలిస్టాడ్ సెంట్రల్ నుంచి మధ్యలో జౌద్ అని ఇంకొక స్టేషన్ ఉంది. సో అక్కడ దిగి మళ్ళీ జౌద్ నుంచి యూట్రిక్కి రీచ్ అయిపోయామన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా యూట్రిక్ సెంట్రల్. సో ప్రజెంట్ అయితే మనం యూట్రిక్ సెంట్రల్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అండ్ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మాతో పాటు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. యూట్రిక్ సెంట్రల్ నుంచి బయటికి వచ్చినాక రైట్ సైడ్లోనే ఒక పెద్ద మాల్ కనిపించింది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. ఈ మాల్ పేరు హూక్ క్యాథరిన్ మాల్. అండ్ ఈ మాల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఈ మాల్లో ఇక్కడ 125 స్టోర్స్ ఉన్నాయంట. 125 స్టోర్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్లో మనకి. అండ్ చూడడానికి కూడా జనాలతో ఫుల్ హ్యాపెనింగ్గా కనిపిస్తుంది కరెక్ట్ సెంటర్లో. మీకు అంతకుముందు నా ముందు వీడియోస్లో చెప్పాను కదా, నెదర్లాండ్స్లో ఎక్కువగా సైకిల్స్ యూజ్ చేస్తారని. చూడండి, అందరూ లైక్ సైకిల్ మీద ఎలా ట్రావెల్ చేస్తున్నారో ఇక్కడ. అండ్ వాళ్ళు అలా గ్రూప్గా సైకిల్స్ పైన వెళ్తుంటే చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి సపరేట్ పాత్ కూడా ఉంది ఇక్కడ సైకిల్స్కి అయితే. ఇందాక మాల్ చూసాం కదా, హ్యూక్ క్యాథరిన్ మాల్. అండ్ మేము ఇంకొక స్ట్రీట్, అంటే ఒక స్ట్రీట్ నుంచి ఇంకొక స్ట్రీట్కి వచ్చినాం. అయినా కూడా మనకి మాల్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఆ మాల్ కూడా డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంది. అండ్ మధ్యలో ఈ కెనల్ వ్యూ చూడండి. అండ్ కెనల్ వ్యూలో కూడా మంచిగా ఇట్లా కెనల్ రైడ్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అలా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా చిన్న చిన్న స్టాల్స్ కనిపించాయి మాకు. అండ్ ఈ స్టాల్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ షూస్, డ్రెస్సెస్ అండ్ అలానే ఫుడ్ స్టాల్స్ కూడా కనిపించాయి. సో ఇక్కడ మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్ట్రీట్స్లో. అలా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్లా పెద్ద చర్చ్ ఒకటి కనిపిస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్లో. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ స్ట్రీట్స్ ఇంకా ఆ చర్చ్ లైక్ టుగెదర్ చూస్తుంటే ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనం ఇప్పుడు డోమ్ టవర్ దగ్గర ఉన్నాము. ఇది నెదర్లాండ్స్లోనే బిగ్గెస్ట్ చర్చ్ టవర్. అండ్ ఈ చర్చ్ టవర్ హైట్ వచ్చేసి 112 మీటర్స్ అంట. అంటే 112 మీటర్ల హైట్ అంట ఈ చర్చ్. అండ్ ఇది ఎక్కడానికి కూడా 465 465 మెట్లు ఉన్నాయంట, స్టెప్స్. సో ఆ 465 స్టెప్స్ ఎక్కి మనము ఆ చర్చ్ పైన నుంచి మనం ఈ బ్యూటిఫుల్ సిటీ వ్యూని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ అలానే మీరు కూడా ఒకసారి ఈ చర్చ్ టవర్ని చూడండి, ఎంత బ్యూటిఫుల్గా అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుందో. మధ్యలో ఆ క్లాక్ అండ్ కింద కూడా ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వ్యూ అంతా చాలా బాగుంది. చర్చ్ టవర్ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఇట్లా ఒక స్టాచ్యూ కనిపించింది. రైట్ సైడ్లో ఇంకా కొన్ని మల్టిపుల్ ఎంట్రన్సెస్ కనిపించాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. మనం ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్తున్నాం. ఈ డోమ్ చర్చ్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఇది 1580కి ముందు, 1580కి ముందు ఇదొక క్యాథలిక్ చర్చ్గా ఉండేదంట. తర్వాత 1580 తర్వాత ఇదొక ప్రొటెస్టెంట్ చర్చ్గా అయింది. ఇప్పటికీ కూడా ఒకప్పుడు క్యాథలిక్ చర్చ్గా ఉన్నప్పుడు ఉన్న మెమోరియల్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇంకా ఉన్నాయంట ఇక్కడ చర్చ్లో. అవన్నీ చూడడానికి, ఆ హిస్టరీ తెలుసుకోవడానికి చాలామంది లోకల్ వాళ్ళు అలానే టూరిస్ట్ వాళ్ళు ఈ చర్చ్ని అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు. అండ్ అంతా హిస్టరీ కూడా తెలుసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. చర్చ్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు చర్చ్ లోపల ఉన్నాం. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు. ఒకవేళ మనం ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే మనం డొనేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అసలు లోపల ఎంత టాల్గా కనిపిస్తుంది వ్యూ అంతా కూడా చర్చ్ లోపల.
అండ్ మనకి ఇందాక చెప్పాను కదా ఇక్కడ అప్పటి మెమోరియల్స్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయంట. చూడండి ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా టాల్గా కనిపిస్తుంది చూడండి. లుక్ అంతా కూడా ఎంత బాగుంది కదా. సో అప్పటి మెమరీస్, అప్పుడు గుర్తులు, ఇంకా కొన్ని పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకప్పుడు క్యాథలిక్ చర్చ్గా ఉందని చెప్పాను కదా. సో అప్పటివన్నీ కూడా గుర్తులు ఇంకా ఉన్నాయి. అండ్ ఇక్కడ అవన్నీ ఇంకా లైక్ చూడడానికి చాలామంది ట్రావెలర్స్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు. డోమ్ టవర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చర్చ్ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. అండ్ లోపల కూడా ఇట్లా మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ ఏమున్నాయో. చూస్తున్నారు కదా వ్యూ, చర్చ్ డోమ్ టవర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చర్చ్ లోపల నుంచి వ్యూ అంతా కూడా టవర్ అండ్ ఈ చర్చ్ మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఫుల్ లైక్ హైట్లో టాల్గా చాలా మంచిగా కనిపిస్తుంది సెంటర్ నుంచి. ఇక్కడ సెంటర్లో అంతా కూడా గార్డెన్ ఉంది అండ్ ఈ గార్డెన్ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చర్చ్ ఇంకా కింద ఈ గార్డెన్. అండ్ కొంతమంది లైక్ మంచిగా రిలాక్స్ అవుతున్నారు, కొంతమంది బుక్స్ చదువుతున్నారు అలా పీస్ఫుల్గా వచ్చి బుక్స్ రాసుకుంటున్నారు. చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా ఎన్వైర్న్మెంట్ అంతా కూడా. డోమ్ టవర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత డోమ్ అండర్ అనే ఒక అండర్ గ్రౌండ్ మ్యూజియం ఉంది, కనిపిస్తుంది కదా ఇక్కడ రాశారు చూడండి, డోమ్ అండర్. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దిగితే అండర్ గ్రౌండ్ మ్యూజియం ఒకటి ఉంటుంది. సో ఈ మ్యూజియంని చూడడానికి చాలామంది వస్తున్నారు. ఈ మ్యూజియం హిస్టరీ ఏంటంటే ఈ మ్యూజియంలో రోమన్స్ కాలంలో ఉన్న చరిత్ర, ఆ హిస్టరీ అంతా కూడా ఈ మ్యూజియంలో ప్రజెంట్ చేశారంట. సో అవన్నీ చూడడానికి ఇక్కడ చాలామంది ఈ మ్యూజియంని అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ చర్చ్ టవర్ బయట చాలా కెఫేస్ కూడా కనిపించినాయి. ఇక్కడ చర్చ్ విజిట్ చేసిన వాళ్ళు లైక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో, ఈ కెఫేస్లో మంచిగా రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటి వరకు వీడియోలో చూసారు కదా ఎంత ఓల్డ్ చర్చ్ ఇది, ఇంత లైక్ ఏమంటారు హిస్టరీ, లైక్ ఇంత ఓల్డ్ చర్చ్ని అయితే ఇదే ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం కూడా. ఇంకా చర్చ్ నుంచి అయితే ఇప్పుడు బయటికి వచ్చేసినాం. ఇక్కడి నుంచి ఇంకా స్ట్రీట్స్ అన్నీ అలా లైక్ నడుచుకుంటూ స్ట్రీట్స్లో కొంచెం ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, లంచ్ కూడా అవ్వలేదు. ఫస్ట్ అయితే లంచ్ చేసుకోవాలి మనం. మస్తు ఆకలిస్తుంది, ఏం తినాలో తెలియదు. ఇక్కడ ఏ చూసినా అన్నీ బన్, బర్గర్ ఇవే కనిపిస్తున్నాయి. మనకేమో లాంగ్ టర్మ్లో అంటే ఎక్కువ రోజులు ఏదో ఒక 1-2 days అయితే తినగలుగుతాం, కానీ ఎక్కువ ఈ ఫుడ్ అయితే తినలేం కదా. బట్ ఏదో ఒక ఆప్షన్ అయితే వెతుక్కోవాలి, చూద్దాం. ఇంకా ఏదో ఒకటి తినాలి కాబట్టి లెట్స్ గో. ఇక్కడ చూస్తున్నారు కదా కెనాల్ వ్యూ ఎంత బాగుందో. నెదర్లాండ్స్లో ఎక్కడ చూసినా లైక్ ఎక్కువగా కెనాల్స్ కనిపిస్తాయి. ఈ కెనాల్ని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ బోట్లో చూడండి, వీళ్ళందరూ కూడా కెనాల్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు. అండ్ చాలామంది కిడ్స్ కూడా కనిపిస్తున్నారు మనకి ఈ బోట్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే కెఫే షాప్స్ కూడా ఉన్నాయి. సో ఆ కెనాల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ కెఫేలో కూర్చొని మంచిగా ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలామంది ఆ కెనాల్ వ్యూని, ఆ కెనాల్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ ప్లేస్కి అయితే చాలామంది వస్తారు, టూరిస్ట్ పీపుల్ కూడా. ఇక్కడ కెనాల్లో చూడండి బోట్ వస్తుంది కదా, అక్కడ పైన ఇలా షేప్లో ఉంది చూడండి రౌండ్గా, దీన్ని వర్ఫ్ సెల్లార్స్ అంటారు ఇక్కడ. సో ఆ వర్ఫ్ సెల్లార్స్ కింద నుంచి ఇలా బోట్స్ కెనాల్స్లో అలా పాస్ అవుతూ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా మొత్తం వ్యూ అంతా కూడా. చర్చ్ టవర్ నుంచి బయటికి రాగానే ఇలా మినీ ఫుడ్ ట్రక్ ఒకటి కనిపించింది. అన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది. సో ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో అలా ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇప్పుడు అన్ని స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ స్ట్రీట్స్లో అన్నీ ఎక్కువ కెఫేసే కనిపిస్తున్నాయి. అండ్ ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఆ వ్యూస్ అయితే మంచిగా అనిపిస్తున్నాయి అసలు. అంటే ఆ స్ట్రీట్ చూడడానికి కూడా లుక్ కానీ వాక్ చేయడానికి కానీ మొత్తం ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో స్ట్రీట్ లుక్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి.
చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం స్పిల్ క్లాక్ మ్యూజియం దగ్గర ఉన్నాం. ఈ మ్యూజియంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆటోమేటిక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా ఉంటాయంట. అండ్ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూడడానికి ఇక్కడ చాలామంది టూరిస్ట్ పీపులే కాదు, లోకల్ పీపుల్ కూడా ఈ మ్యూజియంని చాలా విజిట్ చేస్తున్నారు. ఇక్కడ లోపల ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. మ్యూజియం బయట ఇట్లా బాక్స్లో పెట్టారు చూడండి, ఇది సెన్సార్తో వర్క్ అవుతుంది. జస్ట్ నా హ్యాండ్ నేను ఇక్కడ పెడుతున్నాను, హ్యాండ్ ఇలా పెట్టగానే లోపల ఇది మూవ్ అవుతుంది చూడండి. సో ఇలాంటి మెకానిజమ్స్ లోపల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా చాలా ఉన్నాయంట. ఇలా డిఫరెంట్ మెకానిజమ్స్తో చూడ్డానికైతే బయట చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు అండ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇదంతా కూడా. ఇందాక మ్యూజియం చూసాం కదా, ఇంకా మ్యూజియం నుంచి అలా స్ట్రీట్స్లో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అలా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా డ్రమ్స్ ప్లే చేస్తున్నారు చూడండి. ఇలా లైక్ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు మనకి స్ట్రీట్స్లో చాలా కనిపిస్తారు అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. స్ట్రీట్ అంతా కూడా కొంచెం హ్యాపెనింగ్గా కనిపిస్తుంది అనమాట ఈ సౌండ్స్ అన్నీ వింటుంటే. స్ట్రీట్స్ కూడా చాలా బాగున్నాయి కానీ ఎండ అయితే టూ మచ్ ఉంది. ఎండ చాలా ఉంది ఈరోజు. యాక్చువల్గా ఇక్కడ ఎండ కోసం ఎదురు చూస్తాం కానీ ఎండ కంటే చలే బెటర్. ఎందుకంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది సన్. ఇక్కడ ఎక్కువసేపు సన్లో ఉండలేమన్నమాట. మనకి ఇండియాలో అయితే కొంచెం ఎక్కువ సన్లో తిరిగినా అంతగా స్ట్రెస్ అనిపించదు. బట్ ఇక్కడ కొంచెం సేపు ఒక 10 minutes కరెక్ట్గా ఎండలో ఉన్నా ఎక్కువగా టైర్డ్ అయిపోతున్నాం కదా. సో అదొకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎండ అయితే చాలా హారబుల్గా ఉంది ఎండ ఉంటే. దానికంటే చల్లే బెటర్ ఏమో. ఒక స్వెటర్ వేసుకొని అలా జాకెట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం అలా కంఫర్ట్ జోన్కి వచ్చేస్తాం కదా అనిపిస్తుంది జాకెట్ వేసుకుంటే. ఇందాక చెప్పా కదా హ్యూ క్యాథరిన్ మాల్ అని, ఆ మాల్ లోపల ఉన్నాం ఇప్పుడు మనము. చూడండి మాల్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా స్టోర్స్ కనిపిస్తున్నాయి నాకు. సో ఇక్కడ ఏమైనా నచ్చితే షాపింగ్ చేద్దామని మాల్కి అయితే వచ్చేసినాం. వెళ్ళి ఏమైనా నచ్చితే కొందాం పదండి. ప్రైమార్క్ స్టోర్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చేద్దాం, ఏమైనా నచ్చితే తీసుకుందామని అలా స్టోర్కి అయితే వచ్చాం. ఇక్కడ బ్యాగ్స్ అయితే నాకు చాలా క్యూట్గా అనిపించాయి చూడండి. బ్యాగ్ ప్యాక్స్ ఎస్పెషలీ నాకు బ్యాగ్ ప్యాక్స్ కలెక్షన్ కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఈ బ్యాగ్ ప్యాక్ అయితే మస్తు క్యూట్గా ఉంది చూడండి. కలర్ కూడా చాలా అంటే లైట్ కలర్లో కొంచెం క్లాస్ లుక్లో మంచిగా అనిపిస్తుంది. ఇదైతే ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉందో. ఎలా ఉందిరా? బాగుంది కదా, మస్తు క్యూట్గా ఉంది ఈ బ్యాగ్ ప్యాక్. అసలు వేసుకుంటే కూడా నాకైతే ఇది వేసుకొని ఏదో చిన్న పిక్నిక్ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంది బ్యాగ్ ప్యాక్. తీసుకుందామా? బాగుంది కదా, మస్తు క్యూట్ ఉంది, చిన్నగా కాంపాక్ట్ సైజ్లో. ఇందాక ప్రైమార్క్ స్టోర్లో మీకు బ్యాగ్ ప్యాక్స్ కలెక్షన్ చూపించా కదా, అక్కడైతే మాకు కలెక్షన్ బాగా అనిపించింది. అండ్ ఈ క్యూట్గా ఉంది కదా ఈ బ్యాగ్ ప్యాక్ అయితే మాకు చాలా నచ్చింది. ఈ బ్యాగ్ ప్యాక్ ఇంకా తీసేసుకున్నాము అక్కడ. అండ్ ఇంకా ఈ మాల్ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం. ఈ ఫేమస్ మాల్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. చాలా స్టోర్స్ కనిపించాయి. బట్ ఏంటంటే మేము ఇంకా అంత ఎక్కువ షాపింగ్ అయితే చేయాలనుకోలేదు. బట్ మాకు అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకోవాలని, బ్యాక్ ప్యాక్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అలా బ్యాక్ ప్యాక్ నచ్చింది, తీసేసుకున్నా. ఇంకా వీడియో చూసారు కదా ఇప్పటి వరకు యూట్రిక్ సిటీ అంతా. ఇక్కడ ఎక్కువగా యూట్రిక్ సిటీకి చాలామంది లైక్ టూరిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ కెనల్ రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆ కెనల్ వ్యూస్ని చూస్తూ అలా రిలాక్స్ అవ్వడానికి కెఫేస్లో అలా వీకెండ్స్లో కానీ ఇంకా నార్మల్గా లైక్ ట్రావెల్ చేసే వాళ్ళు లైక్ యాజ్ అ టూరిస్ట్ స్పాట్గా కూడా చాలామంది యూట్రిక్ సిటీకి వస్తారు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్ నెదర్లాండ్స్ టు విజిట్ అనమాట. ఇది ఒక టూరిస్ట్ స్పాటే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఈ సిటీని ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు షేర్ చేయండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.